నిన్నటి రోజున జిల్లా కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మంట నర్సయ్య ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గుండాడి రామరెడ్డి మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాల్గొనడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో ఈరోజు ఏఆర్ గ్రూప్స్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో సోలార్ పవర్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాజెక్టు పోస్టర్ను వైభవంగా ఆవిష్కరించారు. చిన్నారి అంకం దేవాంశ్ గారి చేతుల మీదుగా పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం మాకు అవసరం లేదు, మేము పెట్టామంటూ దాడికి దౌర్జన్యానికి దిగిన బీఆర్ఎస్ గుండాలు చివరికి క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ గారి అకాల మృతి దిగ్భ్రాంతి గురి చేసింది. మదన్ లాల్ మరణం పట్ల నా ప్రగాఢ సంతాపం, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెద్దపల్లిలో కోతులు అలచల్ చేస్తున్నాయి, ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లో ఫుట్ ఫ్లైఓవర్ పై కోతులు పడుకొని ప్రయాణికులకు ఇబ్బందులకు గురి చేశాయి. భారతదేశ తొలి ప్రధానమంత్రి స్వతంత్ర సమరయోధులు భారతరత్న శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్.